హలో హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాలలో అంత్యకాల దినముల్లో మనమైతే ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అనేక మంది ఉపవాసాలు ఉండి వారి యొక్క సమస్యల కోసం, ఇతరితర వాటి కోసం ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ దేవుడు ఫస్ట్ ఉపవాస ప్రార్థన దేనికోసం, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం 14, 15, 16 చూసుకున్నట్లయితే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడనో పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితపరచును, చినుగు మరి ఎక్కువ అవును. హల్లెలూయా. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, యోహాను శిష్యులు మరియు పరిసయ్యులు యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, ఎందుకు మీ యొక్క శిష్యులు ఉపవాసం చేయట్లేదు, మేమైతే క్రమంగా ఉపవాసం చేస్తున్నాము అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు యేసయ్య ప్రత్యుత్తరంగా తెలియజేస్తున్నారు, పెండ్లి కుమారుడు పెండ్లి ఇంటిలో ఉన్నప్పుడు ఎవరైనా దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు కొనుపోబడు దినం వస్తుంది, అప్పుడు ఉపవాసం చేస్తారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. పెండ్లి కుమారుడు అంటే ఎవరు? మన దేవుడైనటువంటి యేసుప్రభుల వారు. ఇప్పుడు దేవుడు శిష్యులతో అక్కడ ఏ ఫామ్లో ఉన్నారు? హ్యూమన్ ఫామ్లో ఉన్నారు, మనిషి రూపంలో ఉన్నారు. అంటే ఏంటి? దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడతాం, ఎందుకు దుఃఖపడతాం, ఇతర వాటి కోసం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు ఎందుకు చేస్తాం? దేవుడితో ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రెజెన్స్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటాము. ఇప్పుడు పాత నిబంధన మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పాత నిబంధన ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు భక్తులు అనేక మంది ఉపవాస ప్రార్థనలు చేసి దేవుడి నుండి సమాధానం కోసం, విజయం కోసం, సహాయం కోసం, ఆరోగ్యం కోసం, ప్రతిదాని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వ్యక్తులుగా ఉంటున్నారు. ఎందుకని? క్రొత్త నిబంధనలో ఏంటంటే, దేవుడు హ్యూమన్ ఫామ్లో, మనిషి రూపంలో భూమి మీదకి తన ప్రేమను చూపించడానికి మన కోసం వచ్చారు. మన యొక్క పాపాల నిమిత్తమై గొర్రెపిల్లలాగా పరిశుద్ధమైన బలి అవ్వడానికి వచ్చారు. పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే, మన యొక్క పాపాల నిమిత్తం ఏం చేస్తాము? గొర్రెపిల్లను బలిస్తాము. ఆ యొక్క కాలినటువంటి బూడిద పరలోకానికి చేర్చబడి దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాము. అంతే కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క ప్రెజెన్స్ అనేది హ్యూమన్ ఫామ్లో ఉంది. పాత నిబంధనలో అలా లేదు కాబట్టి వారు క్రమంగా ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిని, వారి యొక్క అవసరతలను గురించి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిని కోరుకునే వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు శిష్యులకి ఉపవాసం చేయమని పరిశుద్ధాత్మ కోసం ఆయన ఉన్నంతసేపు వారు అయితే ఉపవాసం చేయలేదు. ఎప్పుడైతే ఆయన మన యొక్క పాపాల నిమిత్తమై చనిపోయి ఉన్నారో, పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు వారికి చెప్పారు, ఏమని? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడండి అని చెప్పి దేవుడు చెప్పారు. అప్పటి వరకు ఆయన భూమి మీద ఉన్నంత వరకు శిష్యులకి ఉపవాసం చేయమని అయితే చెప్పలేదు. కానీ వెళ్ళిపోయే సమయంలో ఆయన ఆత్మస్వరూపిగా మనతో సదాకాలం మనతో ఉండడానికి ఉపవాసం చేసి దేవుడు ఇచ్చే బహుమానం పొందుకోమని చెప్పి దేవుడు యేసుప్రభుల వారు కొనిపోబో ముందు చెప్పారు. అట్టి విధంగానే శిష్యులు ఏం చేశారు? ఇతరత్ర అవసరతల కోసం వారికి ఇప్పుడు దేవునితో కలిసి శిష్యురికం చేశారు. దేవుని యొక్క సువార్త ప్రకటించారు. యేసు ప్రభువుని ఒక దోషిలాగా నిలబెట్టి ఆయన్ని చంపేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆ కోపం అనేది శిష్యుల మీద కూడా ఉంటుంది.
వారు ఉపవాసం ఉండి ప్రార్థన దానికోసం కూడా చేయొచ్చు కదా. దేవా వీరి యొక్క మనసును మార్చండి, మమ్మల్ని మంచిగా యాక్సెప్ట్ చేసేలాగా చేయండి అని చెప్పి వారు ఆ లోకానుసారంగా ఉపవాసం చేయొచ్చు కదా. కానీ దేవుడు ఏం చెప్పారు, ఆ లోకం సారంగా కాకుండా నేను మీతో ఉండులాగా ఉపవాసం చేసి ఆత్మను పొందుకోమని ఉపవాసం చేయమన్నారు. వారు అట్లానే చేసి ఉపవాసం చేసి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మనతో నిరంతరం ఉండాలని కోరుకుంటున్నారు. అది కూడా తండ్రి ఇప్పుడు హ్యూమన్ ఫామ్లో ఉన్నంతసేపు మనం ఉపవాసం చేయలేదు. కానీ దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు, చనిపోయి వెళ్ళినప్పుడు ఉపవాసం చేయమన్నారు. దేనికోసం? ఆయన మళ్ళీ మనతో కలిసి ఉండడం కోసం. ఆయన మనతో ఉన్నప్పుడు మనం లోకానుసారం వేటి కోసము, మన ఆరోగ్యం కోసం, ఇతరత్ర వాటి కోసం ఉపవాసం చేయనక్కర్లేదు. కానీ మన యొక్క హృదయం రంగాల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు మన యొక్క ఆలోచన పుట్టక మునిపే అన్నీ ఎరిగి ఉన్నారు కదా. మనకు కావాల్సిన వాటికంటే శ్రేష్టమైనవే దేవుడు అనుగ్రహిస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ పరిసయ్యులు ఏమంటున్నారు, క్రమం తప్పకుండా మేము పాటిస్తున్నాము ఉపవాసాన్ని అని చెప్పి అంటున్నారు. ఇక్కడ అదేంటి పాత నిబంధన, ఇక్కడేంటి కొత్త నిబంధనలు ఏంటంటే దేవుడు మనతో ఉన్నంతసేపు ఉపవాసం మనం చేయనక్కర్లేదు. దేవుడు మనతో లేనప్పుడు ఉపవాసం చేయాలి. కొత్త నిబంధనలు ఏంటంటే దేవుడు మనతో సదాకాలం ఉండడానికి హ్యూమన్ ఫామ్లో, తర్వాత ఆత్మస్వరూపిగా మనతో ఉండడానికి ఉన్నారు. పాత బట్టను కొత్త బట్టతో కలపద్దు. దేవుడు ఏం చెప్తున్నారంటే పాత బట్ట అనగా పాత నిబంధన, కొత్త బట్ట అనగా కొత్త నిబంధన, రెండు కలపద్దు. అది వేరు ఇది వేరు. పాత నిబంధనలో దేవుడు ఒక ఫామ్లో లేరు, కొత్త నిబంధనలో ఒక హ్యూమన్ ఫామ్లో, ఒక స్పిరిట్ ఫామ్లో ఉన్నారు. సో రెండు కలపద్దు. సో ఉపవాసం అనేది ఫస్ట్ క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు, తండ్రి కుమారుడని నమ్మిన ప్రతి ఒక్కరు, ఆయన ద్వారా పాప విమోచన పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఫస్ట్ శిష్యులకు నేర్పిన ఉపవాస ప్రార్థన ఏంటంటే పరిశుద్ధాత్మ కోసం. అదే రీతిగా నీవు కూడా ఎట్లాగా ఫస్ట్ ఉపవాస ప్రార్థన దేనికోసం చేయాలంటే శిష్యుల్ని ఎందుకు పరిశుద్ధాత్మ కోసం ప్రేయర్ చేయమని, ఉపవాసం ఉండి చేయమని అడిగారంటే, ఇప్పుడు వారి యొక్క పాపాల నిమిత్తం ఆయన వారు యేసు ప్రభులు వారు బిల్ అనేది పే చేస్తారు. వారి యొక్క సిన్స్ ఎంత అమౌంట్, ఎంత డెప్ట్ ఉందో అదంతా ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి ఆ బిల్ అంతా పే చేస్తారు. పే చేసేసినాక ఆయన పరిశుద్ధాత్మ కోసం అడిగారు. అదే రీతిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క పాపాల నిమిత్తమై ఫస్ట్ మనల్ని కడగమని చెప్పి తండ్రిని అడగాలి. మన యొక్క పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. విడిచిపెట్టినప్పుడు మనము మరలా ఉపవాసం ఉండి విడిచిపెట్టి పరిశుద్ధాత్మను మన యొక్క జీవితంలోకి మనం ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో సదాకాలం ఉంటారు. పరిశుద్ధాత్ముడు అనగా దేవుడు మనతో సదాకాలం ఉండి మన యొక్క ప్రతి అవసరతలను తీరుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉపవాస ప్రార్థన అనేది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారము మీరు లోకానుసారంగా ఉపవాసం చేయడానికి వీల్లేదు. కానీ అది సెకండరీ. ఫస్ట్ ప్రియారిటీ ఉపవాస ప్రార్థనకి ఏం చేయాలంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటారు? పరిశుద్ధమైనటువంటి స్థలంలో. శిష్యులకి ఎందుకు పరిశుద్ధాత్మ అనుగ్రహించారు దేవుడు అంటే వారి యొక్క పాపాలని యేసు ప్రభులు వారు అంతా పే చేస్తారు ఆయన రక్తాన్ని చిందించి. అందుకోసమే వెంటనే ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకోమన్నారు. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం ఉండి మన పాపాలను ఒప్పుకొని మనల్ని మనం కడుక్కోవాలి ఆయన రక్తంతో. తర్వాత ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ కోసం మనం అడిగే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు నీవు లోకానుసారంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయనక్కర్లేదు, కానీ దేవుడు నీతో సదాకాలం ఉంటారు. దాన్ని బట్టి నీకేది కావాలన్నా కానీ సమస్తం ఆయన సమకూర్చి జరిగిస్తారు. సో ఇప్పటి వరకు నీ ఉపవాస ప్రార్థన అనేది లోకానుసారమైనటువంటి ఉపవాస ప్రార్థన పాత నిబంధన ఫాలో అయ్యి చేసి ఉన్నావేమో, కానీ అది వేరు ఇది వేరు, రెండు కలపడానికి వీల్లేదు. యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కొత్త నిబంధన పాటించే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి కొత్త నిబంధన అనుసరించి ఫస్ట్ హోలీ స్పిరిట్ అంటే దేవుణ్ణి మన లైఫ్లో పొందుకున్నప్పుడు
మనమేమీ అడగనక్కర్లేదు, అన్నీ ఆయన ఇస్తారు. ఇప్పటి వరకు మీ యొక్క ఉపవాస ప్రార్థనలో మీ యొక్క అవసరతల కోసం ఇంకా వేటి కోసమో చేసి ఉంటారు, కానీ దేవుడైతే తెలియజేస్తున్నారు, ఫస్ట్ ఉపవాస ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ కోసం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారంటే పాపం లేని వ్యక్తుల్లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క పాపాలు నీవు దేవుడి యొక్క రక్తంతో కడుక్కొని క్షమాపణ అడిగి నీవు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన నీలో ఆనందంగా ఉంటారు, ఉండి నీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తారు. నువ్వు ప్రత్యేకంగా నీ యొక్క లోకానుసారమైనటువంటి వాటి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయనక్కర్లేదు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్.